హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేనండి మీ రవణమ్మ టైలర్స్. ఈ బ్లౌజులు చూసారా? ఇవి ఆఫర్ 550 పెట్టాను కదా! 550లో నుంచి నా దగ్గర తీసుకొని తెచ్చుకున్న బ్లౌజులండి ఇవి. ఇవి ఆల్రెడీ ఇదివరకు ఒకసారి కుట్టున్నాను కాబట్టి నేను కొలతలు తెలుసు కాబట్టి ఓన్లీ టేప్ కొలతలతోటే చేసి పంపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈరోజు ఇద్దరు క్వశ్చన్లకి నేను జవాబు చెప్పాలనుకుంటున్నానండి. ఒక ఆవిడేమో మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారండి అంటే, మా ఏరియాలో మామూలు బ్లౌజ్ అయితే 150 రూపాయలే లైనింగ్ బ్లౌజ్. ఇంకా లైనింగ్ మీరు వేస్తారా అని అడుగుతారు కూడా కొంతమంది. చాలా రేటు తక్కువ అండి. రేటు తక్కువ అయినా సరే స్టిచ్చింగ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుందిలేండి. సిటీ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళకి కుడతాం. పల్లెటూరులో ఉండే వాళ్ళకి వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళకి కుడతాం. ఎందుకంటే ఎంత తక్కువలో వస్తే అంత సేఫ్టీగా చూసుకుంటాం. 150లో బ్లౌజ్ కుడితే దాని రేంజ్ వేరుగా ఉంటుంది. మామూలుగానే కుట్టి వదిలేస్తారు. ఇక్కడ 250, 300 తీసుకునేటప్పుడు అయితే లోడింగ్ చేసి పైపింగ్ వేసి నీట్గా కుడతారు. కుట్లో కూడా తేడా ఉంటుందండి. అది మన చేతిలోని పనే కదా! ఎవరికి ఎలా కుట్టాలో అలా కుడతాము. తర్వాత ఒక సిస్టర్ నన్ను అక్క అర్జెంట్ బ్లౌజులప్పుడు ఉక్సులు కాజాలతో బాగా ఇబ్బంది అవుతుంది, వేసేవాళ్ళు సడన్గా ఆగిపోయినప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాను నేను ఎప్పుడు కాజాలు వేయనమ్మా. కాజా పట్టీకి గూళ్ళు అంటారు పల్లెటూరులో, ఇవి గూళ్ళు కుట్టడం అంటారు. నేను అలాగే కుడతాను. ఒకసారి నేను ఇక్కడ కుడుతున్నాను, గమనించండి. మిషన్ పనికి ఎప్పుడు ఇంకో మనిషి మీద ఆధారపడటం అనేది ఎప్పుడైనా మనకు నష్టమేనండి. ఇప్పుడు బట్టికులనే తీసుకోండి. ఒక్కోసారి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే అర్జెంట్ బట్టలు బోల్డ్ వస్తుంటాయి వాళ్ళకి. అర్జెంట్ బట్టలు వచ్చినప్పుడు వాళ్ళ వర్కర్స్ రాకపోతే వాళ్ళకు ఉండే తిప్పలు ఉంటాయి చూడండి. ఎంత బట్టిక్స్లు ఎంత పెద్దవాళ్ళైనా సరే భలే ఇబ్బంది పడతారు. అందుకే ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకోకూడదు. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ పని ఉంటూ మనకి ఒక టైం డిసైడ్ చేసుకోవాలి. పొద్దుగులు బ్లౌజులు కుట్టినా నైట్ 1 గంట సేపు చేతి పనులు కుక్సుల కోసం వదిలేసుకోవాలి. వాళ్ళు ఉంటే ఓకే, లేకపోతే ఆ టయాన్ని మనం ఇది సెట్ చేసుకోవాలి. చూడండి, నేను కాజా పట్టి కుడుతున్నాను. నేను ఇలాగే చేస్తాను, ప్రతి బ్లౌజ్కి ఇలాగే చేస్తాను. ఈ కొంచెం గట్టిగా ఉంటాయి, ఒకటి మనకి ఈజీగా అయిపోతాయి. పండగల సీజన్లో అయితే చాలా బెస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ క్వశ్చన్ ముగ్గురు అడిగారు, ముగ్గురికి సమాధానం ఇదే అనుకుంటున్నాను.